అందరికీ నమస్కారం అండి. జీత్ విజయాస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భాగవత కథలలో వామనావతారం గురించి చెప్పుకుందాం. అమృతాన్ని తాగిన తరువాత దేవతలంతా శక్తిమంతులయ్యారు కదా. వారితో జరిగిన యుద్ధంలో రాక్షసులు ఓటమి పాలై పాతాళంలో తలదాచుకుంటున్నందుకు రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడు బాధపడ్డాడు. తన శిష్యుడైన బలిని పిలిచి అతని చేత విశ్వజిత్తు అనే యజ్ఞాన్ని చేయించాడు. యజ్ఞం పూర్తయ్యే సమయానికి యజ్ఞగుండం నుండి ఒక దివ్య తేజస్సు కలిగిన రథం, గొప్ప ధనుస్సు, 2 అమ్ముల పొదులు, వజ్రంతో సమానమైన ఒక కవచం ఉద్భవించాయి. శుక్రాచార్యుని ఆనతితో బలిచక్రవర్తి తన దివ్యాయుధాలతో దేవలోకం మీదికి దండెత్తాడు. దేవతలను ఓడించి అమరావతి నుండి పారద్రోలాడు. దానితో దేవతలు తలకొక దిక్కుకు పారిపోయారు. కశ్యప ప్రజాపతికి 2 భార్యలు గదా. దితికి పుట్టినవారు దైత్యులు అంటే రాక్షసులు, అతిథికి పుట్టినవారు ఆదిత్యులు అంటే దేవతలు. దేవతలు బలి చేతిలో ఓడి బాధలు పడుతున్నందుకు అతిథి బాధపడి తన భర్త కశ్యపుని వద్దకు వెళ్ళి, స్వామి, నా బిడ్డలు ఎంత బాధపడుతున్నారో మీకు తెలుసు గదా, వారి కష్టాలు కడతేరే మార్గం లేదా అని అడిగింది. కశ్యపుడు కాసేపు ఆలోచించి, అదితి, దేవతల కష్టాలను తొలగించి తిరిగి పూర్వవైభవం ప్రసాదించగలవాడు ఆ విష్ణుమూర్తి ఒక్కడే. ఆ దేవదేవుని ఆరాధించు. ఆయన అనుగ్రహిస్తే నీ బిడ్డల కష్టాలు తీరుతాయి అని చెప్పాడు. అతిథి విష్ణుమూర్తిని ఆరాధించింది. విష్ణువు ఆమెను అనుగ్రహించి ఆమెకు కుమారుడుగా జన్మించాడు. అతడే వామనుడు. వామనుడు చిన్నతనంలోనే చతుర్వేదాలతో పాటు సమస్త శాస్త్రాలు అభ్యసించాడు. బలిచక్రవర్తి యజ్ఞం నిర్వహిస్తున్నాడని, ఆ సందర్భంగా దాన ధర్మాలు విరివిగా చేస్తాడని తెలుసుకుని బ్రాహ్మణుడు చాలామంది ఆ యాగానికి బయలుదేరారు. వామనుడు కూడా తల్లిదండ్రుల అనుమతితో బలి చేస్తున్న యాగానికి వెళ్ళాడు. వామనుడు బలిచక్రవర్తి చేస్తున్న యజ్ఞవాటికలో ప్రవేశించాడు. పొట్టి ఆకారం, కొత్తదైన యజ్ఞోపవీతం, తాటాకుల గొడుగు, పాదాలకు పావుకోళ్ళు, చేతిలో చెంబు, చంకలో జింక చర్మం. ఈ ఆకారంతో కనిపించిన వామనుని చూచి యజ్ఞశాలలోని వారందరూ ఆశ్చర్యపోయారు. బలిచక్రవర్తి కూడా ముద్దుగా కనిపించే వామనుని చూసి మురిసిపోయాడు. వామనుడు బలిచక్రవర్తిని ఆశీర్వదించాడు. దానికి పరవశించిన బలిచక్రవర్తి, వడుగా, ఏం కావాలో కోరుకో, నీవు ఏం కోరినా నేను ధారపోస్తాను అని చెప్పాడు. నాకు 3 అడుగుల భూమిని దానం చెయ్యి అంటూ వామనుడు తన కోరికను తెలియజేశాడు. 3 అడుగుల నేల, ఇంకా ఏదైనా కోరుకో అన్నాడు బలిచక్రవర్తి. నాకు 3 అడుగుల నేల చాలు అన్నాడు వామనుడు. బలిచక్రవర్తి వామనునికి దానం ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. వామనుడు విష్ణుమూర్తి అవతారమని శుక్రాచార్యుడు గుర్తించాడు. వచ్చినవాడు విష్ణువని, అతనికి దానం ఇవ్వవద్దని బలిచక్రవర్తికి చెప్పాడు. దానం ఇస్తే రాక్షస కులాన్ని నాశనం చేస్తాడని హితవు పలికాడు. అతడికి 3 అడుగుల నేలనిస్తే ముల్లోకాలు ఆక్రమిస్తాడని భయపెట్టాడు. ధనమాన ప్రాణాలు కోల్పోయేటప్పుడు మాట తప్పడం తప్పు కాదు అని చెప్పాడు. కానీ బలిచక్రవర్తి శుక్రాచార్యునితో, గురువర్య, మానధనులు మాట తప్పరు, నేను కూడా మాట తప్పను. ఇస్తానని చెప్పి లేదని పంపడం కంటే పాపం ఏముంటుంది? ఆ పని నేను చేయను. స్వయంగా విష్ణువే వచ్చి యాచిస్తున్నాడంటే అతని చేయి క్రింద నా చేయి పైన ఉన్నట్లే గదా. రాజ్యం శాశ్వతం కాదు, ప్రాణాలు ఎప్పుడైనా పోయేవే. నేను మాట ఇచ్చిన విధంగానే దానమిస్తాను అంటూ భార్యను పిలిచాడు. ఆమె కలశంతో నీళ్లు పోస్తూ ఉంటే వామనునికి దానం చెయ్యటానికి సిద్ధమయ్యాడు బలిచక్రవర్తి. తన మాట విననందుకు బలిచక్రవర్తి మీద శుక్రాచార్యునికి కోపం వచ్చింది. త్వరలోనే రాజ్యభ్రష్టుడివైపోదువుగాక అని శపించాడు. అయినా సరే బలి వెనుదీయలేదు. ఎలాగైనా దానమివ్వడాన్ని ఆపాలనుకున్న శుక్రాచార్యుడు సూక్ష్మరూపాన్ని ధరించి కలశంలోని నీరు బయటకు రాకుండా అడ్డం పడ్డాడు. ఆ విషయాన్ని గ్రహించిన వామనుడు తన చేతిలోని దర్భతో కలశంలోని రంధ్రంలో పొడిచాడు. దర్భ శుక్రాచార్యుని కంట్లో గుచ్చుకుంది. ఆ కన్ను గ్రుడ్డిదైపోవటంతో శుక్రాచార్యుడు ఏకాక్షి అయ్యాడు. బలిచక్రవర్తి వామనుని పూజించి 3 అడుగుల నేలను దానం చేశాడు.
వామనుడు తనకిచ్చిన 3 అడుగుల నేలను స్వాధీనం చేసుకుంటాను అన్నాడు. వామనుడుగా ఉన్న విష్ణువు తన రూపాన్ని పెంచాడు. ఆ రూపం ఇంతింతై క్రమంగా ఆకాశం వరకు వ్యాపించింది. సూర్యమండలాన్ని దాటి ధ్రువ నక్షత్రాన్ని మించి బ్రహ్మాండమంతా నిండిపోయింది. ఆ రూపంతో వామనుడు ఒక అడుగుతో భూమిని, మరొక అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించాడు. బలిచక్రవర్తిని ఉద్దేశించి, 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అని ప్రశ్నించాడు. దానికి బలిచక్రవర్తి భక్తిభావంతో తలవంచి, 3వ అడుగు నా శిరస్సుపై ఉంచండి అని చెప్పటంతో వామనుడు బలిచక్రవర్తి తలపై 3వ అడుగును పెట్టి అతనిని పాతాళానికి తొక్కివేశాడు. అక్కడే ఉండమని చెప్పాడు. వామనావతారంతో విష్ణువు బలిచక్రవర్తిని పాతాళానికి పంపడంతో రాక్షసుల ప్రాబల్యం తగ్గిపోయింది. దేవతలు మళ్లీ అధికారాన్ని అందుకున్నారు. ఇంద్రుడు అమరావతికి ప్రభువయ్యాడు. ఇది వామనావతారం యొక్క కథ. సర్వేజన సుఖినో భవంతు.